హే గాయ్స్, వెల్కమ్ టు టెక్కీ ఫుడ్ టేల్స్. ఈరోజు రెసిపీస్తో కాకుండా నేను షిరిడి వెళ్ళిన ట్రిప్ మీకు మొత్తం షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎంత బడ్జెట్ అయింది అనేది మీకు లాస్ట్లో చెప్తాను. మేమైతే హైదరాబాద్ నుంచి 5 మెంబర్స్ స్టార్ట్ అయ్యాం. మియాపూర్ నుండి సికింద్రాబాద్కి మెట్రోలో వెళ్ళాం. పెర్ హెడ్ 50 రూపీస్ పడింది. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, షిరిడి ప్రయాణం మనం అనుకుంటే జరగదు, అది బాబా పిలుపు వల్లే జరుగుతుంది అని. అది మాకు ఇయర్ స్టార్టింగ్లోనే దొరికేసింది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ కాబట్టి మేము ముందుగానే సాయినగర్కి తీసుకుందాం అనుకున్నాం టికెట్స్, కానీ దొరకలేదు. మేము డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్కి ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ మాకు టికెట్కి పర్ హెడ్ 350 రూపీస్ పడింది. ఇంకా ట్రైన్ జర్నీ మొత్తం చాలా హ్యాపీగా జరిగింది. నైట్ 9:30కి ఎక్కితే మార్నింగ్ అగైన్ 9 కల్లా దిగిపోయాం. నాగర్సోల్ స్టేషన్లో దిగ్గానే అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. డైరెక్ట్గా మనల్ని షిరిడీలో దింపుతారు. మేము అలా జర్నీలో మొత్తం ఆ పంట పొలాలు అవి చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం. తర్వాత ఒక నార్మల్ రూమ్ తీసుకుని మేము అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా బాబా దర్శనానికి వెళ్ళాం. ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే సాయాశ్రమంలో తీసుకుంటే రూమ్స్కి చాలా తక్కువ పడుతుంది. కాకపోతే మేము అనుకోని ప్రయాణం కాబట్టి మాకు రూమ్కి అరౌండ్ ఒక 1000 రూపీస్ పడింది. 5 మెంబర్స్ కాబట్టి షేరింగ్ వల్ల బాగా కలిసి వచ్చింది. తర్వాత మేము షిరిడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము ముందుగా టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు. సో మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ ఒక గేట్ అయితే విఐపి దర్శనం అని, అలా అరౌండ్ ఒక 8 గేట్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ గేట్ ఓపెన్ చేస్తారో మనం ముందుగా వాళ్ళు రివీల్ చేయరంట, ఎందుకంటే అక్కడ క్యూ ఎక్కువ అవుతుంది అని. అడిగితే అలానే చెప్పారు. నేను షిరిడీలో శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాలు పంచాలని అనుకున్నాను. నేను బేసిక్గా ఏమైనా ఆలోచించా అంటే అందరూ నార్త్ ఇండియా కదా, సో హిందీ ఇంగ్లీష్ ఎక్కువ వచ్చి ఉంటుంది అని చెప్పి హిందీ ఇంగ్లీష్ బుక్స్ తీసుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే షిరిడీ మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. దర్శనానికి మాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు. అరౌండ్ ఒక అరగంటలోనే మాకు దర్శనం కూడా అయిపోయింది. ఆ దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. బాబా దగ్గర కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండేలా ఉంది. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అలా దర్శనం అవుతుంది అని. అలా దర్శనం అయిన వెంటనే ప్రసాదం అవి తీసుకున్నాం. తర్వాత ఇంకా మాకు చిన్న చిన్న షాపింగ్ ఉంది. అక్కడ బాబా విగ్రహాలు ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. నేను నా ఫ్రెండ్స్ కూడా పాలరాతి విగ్రహాలు కదా, బాగా నచ్చి అవి తీసుకున్నాం ప్రసాదాలు. ఇంకా లేడీస్ షాపింగ్ తెలిసిందే కదా, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి, సో అవి కూడా తీసుకున్నాం. షిరిడి నుండి తర్వాత మేము త్రయంబకేశ్వర్ వెళ్ళి అక్కడ నుంచి నాసిక్ కూడా వెళ్ళాం. నేను ఓన్లీ మొత్తం అన్నీ కలుపుకుంటే బడ్జెట్ మాకు ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి 3300 అయింది. మేము ఒకవేళ త్రయంబకేశ్వర్ నాసిక్ కాకుండా ఓన్లీ షిరిడీకి అయితే మాకు 1500తో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.